దరిద్ర దేవత ఇంట్లోకి వచ్చే ముందు ఇంట్లో ఈ మొక్కలు మొలకెత్తుతాయి. మన ఇంట్లోకి దరిద్ర దేవత వస్తుందని తెలిపే కొన్ని సంకేతాలు ఉన్నాయి. వాటిల్లో మొక్కల ద్వారా కూడా మనం దరిద్ర దేవత ఇంట్లోకి రాబోతుందని అర్థం చేసుకోవాలి. మన ఇంటి ప్రాంగణంలో కొన్ని చెట్లు వాటంతటకు అవే మొలకెత్తుతూ ఉంటే దరిద్ర దేవత మీ ఇంట్లో అడుగు పెడుతుంది అని తెలుసుకోండి. చాలామంది ఇప్పుడు ఇళ్ళు నిర్మించుకునే సమయంలో మొక్కల కోసమని కొంచెం ప్లేస్ను ఉంచుకుంటున్నారు. అయితే ఆ ప్లేస్లో కానీ ఇంటి బయట గేట్ వద్ద కానీ కొన్ని చెట్లు లేదా మొక్కలు మొలకెత్తితే వెంటనే తీసివేయండి. మనం చాలా వరకు మొక్కల్ని పెంచాలి అనే ఆలోచనతో ఉంటాము. అయితే మొక్కల్ని నాటిన తర్వాత వాటి దగ్గర ఏ మొక్కలు కొత్తగా పెరుగుతున్నాయో అవి బలంగా ఉన్నాయో లేవో చూడరు. మన ఇంటిలో లేదా ఇంటి ఆవరణలో కొన్ని మొక్కలు పెరగటం వల్ల నెగిటివ్ ఎనర్జీ మన ఇంటిపై మన కుటుంబంపై ప్రభావితం చూపిస్తాయి. వాస్తు ప్రకారం కొన్ని మొక్కలు మనకు ఆనందాన్ని కలిగించేవిగా, అదృష్టాన్ని కలిగించేవిగా ఉంటాయి. మనుషులలో ఎలాగైతే మంచివారు చెడ్డవారు ఉంటారో అలాగే మొక్కలలో కూడా కొన్ని మంచి మొక్కలు అంటే అదృష్టాన్ని ఇచ్చే మొక్కలు ఉంటాయి. అలాగే చెడు మొక్కలు అంటే దురదృష్టాన్ని ఇచ్చే మొక్కలు కూడా ఉంటాయి. దరిద్ర దేవత మీ ఇంటికి వచ్చే ముందు మీ ఇంటిలో కొన్ని చెట్లు పెరుగుతాయి. ఆ చెట్ల వల్ల మీరు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. అంతేకాదు భార్యాభర్తల మధ్య గొడవలు కూడా పెరిగిపోతూ ఉంటాయి. ఒకవేళ మీ ఇంటిలో కూడా తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నట్లు అయితే, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నట్లు అయితే మీ ఇంటి వద్ద ఈ మొక్కలు మొలిచాయో లేవో చూడండి. ఈ చెట్లు నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి దరిద్ర దేవత మీ ఇంటికి వచ్చే ముందు లేదా మీ ఇంటిలో ఉన్న ఏ మొక్కలు మొలకెత్తుతూ ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే వాస్తు ప్రకారంగా ఏ మొక్కలు ఏ దిక్కులో పెంచాలో, ఏ మొక్కలు ఇంటిలో నాటితే సిరి సంపదలు కలుగుతాయో, అలాగే సిరి సంపదలకు లోటు ఉండదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మన సృష్టిలో చాలా రకాల మొక్కలు చెట్లు ఉన్నాయి. వాటిల్లో కొన్నిటిని పూజిస్తాము. మన ఇంట్లో మొక్కలు లేదా చెట్లు పెంచుకోవడానికి ముఖ్యమైన కారణం అవి ఇంటికి అందాన్ని పెంచుతాయని. పూల మొక్కలు ఇంటికి అందాన్ని తెస్తాయి. పండ్ల మొక్కలు మన ఆకలిని తీరుస్తాయి. ఇలా మనకు కావలసిన మొక్కల్ని మనం పెంచుకుంటాము. అలాగే ఇటీవల కాలంలో అదృష్టాన్ని తెచ్చే మొక్కలు కొన్ని ఉన్నాయి. అవి ఇంట్లో పెంచితే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందని పండితులు చెప్పారు. అలాగే కొన్ని మొక్కలు పెంచటం వల్ల లేదా వాటంతటా అవే పెరిగినా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ మొక్కలు లేదా చెట్లు పెరిగినా మనకు నష్టం అని పండితులు చెప్తూ ఉన్నారు. మన చుట్టూ ఉన్న మొక్కలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే ఆరోగ్యానికి మేలు చేస్తాయి కదా అని ఈ మొక్కల్ని ఇంట్లో పెంచుకుంటే మాత్రం ప్రమాదమే. దరిద్ర దేవత మీ ఇంటికి వచ్చే ముందు మీ ఇంటిలో తుమ్మ చెట్టు పెరుగుతుంది. తుమ్మ చెట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే వాస్తు ప్రకారం ఈ మొక్క ఇంటిలో పెరిగితే చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటారు. ఈ చెట్టు మీ ఇంటి సమీపంలో పెరిగితే వెంటనే తీసివేయండి. మీ ఇంటి దగ్గర చింత చెట్టు పెరిగినా తీసివేయండి. చింత చెట్టును వాస్తు ప్రకారం ఇంటిలో పెంచకూడదు. ఎందుకంటే చింత చెట్టు మహావృక్షం. ఈ చెట్టు మీ ఇంటి దగ్గర పెరిగితే మీ ఇంటి గోడలు బీటలు పడతాయి. దీనితో పాటు రావి వేప వృక్షాలు కూడా ఇంటికి దగ్గరగా పెంచకూడదు. ఇవి మీ ఇంటిలో పెరిగితే వెంటనే తీసివేయండి. రావి వేప చెట్లు పూజించే చెట్లు. వీటిని ఇంటి వద్ద నుండి తొలగించక ఏదైనా గుడిలో కానీ ఖాళీ స్థలంలో కానీ పాతిపెట్టండి. ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. అలాగే తుమ్మ చింత చెట్లు కూడా ఏదైనా ఖాళీ స్థలంలో నాటండి. వీటితో పాటు మీ ఇంటి దగ్గర వెదురు మొక్క పెరిగినా తీసివేయండి. వాస్తు ప్రకారం ఇంటిలో వెదురు మొక్కలు పెంచటం అంత మంచిది కాదు. వెదురు మొక్కల్లో చాలా రకాలు ఉన్నాయి. వాటిల్లో లక్కీ వెదురు మొక్క అదృష్టాన్ని ఇస్తుంది. అన్యదేశ వెదురు మొక్క అనారోగ్యాలకు కారణమవుతుంది. చాలామంది వెదురు మొక్కలను ఇండ్లను సురక్షితంగా ఉంచడానికి కాంపౌండ్ వాల్ చుట్టూ పెంచుతూ ఉంటారు. ఇంటి చుట్టూ వెదురు మొక్కలు ఉండడం వల్ల కుటుంబానికి ఇబ్బంది కలుగుతుంది. ఇంకా హిందూ మతంలో మరణ సమయంలో వెదురు ఉపయోగిస్తారు. కాబట్టి వాస్తు శాస్త్రంలో వెదురును అనగా వెదురు మొక్క
అనారోగ్యంతోనూ మరణంతోనూ ముడిపడి ఉంటుంది. అందుకే ఈ మొక్క ఇంటిలో పెరిగితే తీసివేయండి. వాస్తుశాస్త్రం ప్రకారం చింత చెట్టును అశుభ సూచకంగా భావిస్తారు. అంతేకాదు ఈ చెట్టు దుష్ట శక్తులకు నిలయంగా పనిచేస్తుందని వాస్తుశాస్త్ర నిపుణులు పండితులు కూడా చెప్తూ ఉన్నారు. అలాగే చింత చెట్టు, రావి, వేప చెట్ల పక్కనే ఉన్న ఇంటిని కొనుగోలు చేయటం కూడా మంచిది కాదు. వాస్తు నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. మనలో చాలామంది పూల మొక్క పెంచుతూ ఉంటారు. అయితే వాటిల్లో కొన్ని పూల మొక్కలకు లేదా చెట్లకు పాలు కారుతూ ఉంటాయి. కొన్నిటికి ముళ్ళు కూడా ఉంటాయి. అలాంటి మొక్కలను ఇంటిలో పెంచితే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాంపౌండ్ వాల్ బయట ఈ మొక్కలు పెంచితే పర్వాలేదు కానీ ఇంటిలో పెంచకూడదు. కర్బూజా, తాటి చెట్లు, ఈత చెట్టు వంటివి మీ ఇంటి ఆవరణలో పెరుగుతున్నట్లు అయితే వెంటనే తీసివేయండి. ఇవి మీ ఆర్థిక పరిస్థితితో ముడిపడి ఉంటాయని పండితులు చెప్తూ ఉన్నారు. వీటి వల్ల ఆర్థిక పరంగా చాలా సమస్యలు ఎదుర్కొంటారు. అప్పటి వరకు బాగానే ఉన్న మీ సంపాదన ఒక్కసారిగా పడిపోయినట్లుగా అయితే ఈ చెట్లు మీ ఇంటిలో పెరుగుతున్నాయేమో చూసుకోండి. వీటితో పాటు ఇంట్లో పెంచే మొక్కలు ఒక్కసారిగా వాడిపోయినా, ఎండిపోయిన ఆకులు రంగు మారినా మీ ఇంటిపై నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉందని అర్థం చేసుకోండి. బాగా కాసే పూల చెట్లకు పూలు పూయకుండా ఉన్నా, కాయలు కాయకుండా ఉన్నా మీ ఇంటిపై నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ ఉందని అర్థం చేసుకోండి. మనపై మన ఇంటిపై ఏదైనా చెడు శక్తి ప్రభావం ఉన్నట్లుగా అయితే ప్రకృతి మనకు కొన్ని సూచనలు పంపిస్తుంది. ప్రకృతిలో మొక్కలు ప్రధానమైనవి. మీ ఇంటిపై నరదృష్టి వంటి చెడు ప్రభావాలు ఉన్నట్లయితే వాటి ప్రభావం కేవలం మీపై, మీ కుటుంబంపైనే ప్రభావం చూపించవు. మీ ఇంటిలో పెంచుకునే జంతువులపై, పక్షులపై, మొక్కలపై కూడా ప్రభావం చూపుతాయి. మీ ఇంటిపై ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ ప్రభావం చూపించకుండా ఉంటే కొన్ని మొక్కలను మీరు వాస్తు ప్రకారంగా పెంచుకోవాలి. అలాగే మీరు దరిద్ర దేవత బారిన పడకుండా ఆనందంగా జీవించాలని అనుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్న మొక్కలు మీ ఇంటిలో పెరుగుతున్నాయేమో చూసుకోండి. జాగ్రత్త పడండి. ఇక మీ ఇంటిపై ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ప్రభావం చూపించకుండా ఉండాలి అంటే ఇంటిలో ఖచ్చితంగా కలబంద మరియు తులసి మొక్కలను పెంచండి. ఇవి మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలతో పాటు చెడు ప్రభావాలను కూడా తొలగిస్తాయి. మీ కుటుంబం ఎప్పుడూ కలకలలాడుతూ ఆనందంగా ఉండాలి అంటే దయచేసి ఈ 5 చెట్లను ఎప్పుడూ కూడా మీ ఇంట్లో పెంచండి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచిన ప్రతి వస్తువు వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మొక్కలు, చెట్లతో సహా ప్రతి వస్తువును వాస్తులో ఉంచడానికి ఒక నిర్దిష్ట దిశ పేర్కొంటుంది. ఈ వాస్తు నియమాలు పాటించకపోతే ఇంటి సభ్యులు ప్రతికూల పరిణామాలను చవిచూడాల్సి ఉంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని చెట్లను పొరపాటున కూడా ఇంట్లో పెంచుకోకూడదు. ఈ మొక్కలు నాటడం వల్ల ఇంట్లో దరిద్రంతో ఇబ్బందులు ఏర్పడతాయి. ఈరోజు ఇంట్లో ఏ మొక్కలు నాటకూడదో తెలుసుకుందాము. తాటి చెట్టు. పొరపాటున కూడా పెరట్లో తాటి చెట్టును నాటవద్దు. ఇది అశుభకరంగా పరిగణింపబడుతుంది. తాటి చెట్టు ఆకులు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. అయితే ఈ మొక్కను నాటడం వల్ల కుటుంబ సభ్యులకు ఇబ్బందులు కలుగుతాయని నమ్మకం. ముళ్ళ చెట్లు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో లేదా ఇంటి ఆవరణ చుట్టుప్రక్కల ముళ్ళ చెట్లను ఎప్పుడూ పెంచకండి. ముళ్ళ చెట్లు ఉంటే ఇంట్లో టెన్షను నెలకొంటుంది. ఈ మొక్కలు ఇంట్లో సభ్యుల మధ్య పరస్పర విభేదాలను పెంచడానికి కూడా ఉపయోగపడతాయి. చాలాసార్లు తెలియకుండానే ఇంట్లో ముళ్ళ మొక్కలను నాటుతారు. ఇలా చేయటం విధ్వంసానికి దారితీస్తుంది. ప్రస్తుతం ఇంటి అలంకరణ కోసం బోన్సాయి మొక్కలను పెట్టుకునే ట్రెండ్ పెరిగింది. ఈ మొక్కలు చూడడానికి అందంగా ఉంటాయి. అయితే ఈ మొక్కలను ఇంట్లో ఉంచటం వల్ల ప్రతికూల ప్రభావం అధికంగా ఉంటుంది. ప్రగతికి అడ్డంకులుగా మారుతాయి. గోరింతాకు మొక్క. గోరింతాకు మొక్క ఇంట్లో పెంచుకోవటం మంచిది కాదని నమ్మకం. వాస్తుశాస్త్రం ప్రకారం గోరింతాకు మొక్క దుష్ట శక్తులకు ఆశ్రయం ఇస్తుందని విశ్వాసం. ఇంట్లో ఈ మొక్కను నాటడం వల్ల ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది. ఈ మొక్క ఇంట్లో శాంతి, ఆనందానికి భంగం కలిగిస్తుందని నమ్మకం. ఇక ఇంట్లో పెంచకూడని, నాటకూడని మరొక మొక్క పత్తి మొక్క. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో పత్తి మొక్కలు పెంచటం అశుభాలకు కారణమవుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఇళ్లల్లో పత్తి మొక్కలను పెంచకూడదు. ఇంటి లోపల లేదా ప్రధాన ద్వారం వద్ద నిమ్మకాయ, జామకాయ చెట్లను ఎప్పుడూ కూడా నాటకూడదు. వాటిల్లో ఉండే ముళ్ళు కుటుంబాల్లో కలహాలకు కారణమవుతాయి. అందుకే వాస్తుశాస్త్రం ప్రకారం ఈ చెట్లను నాటకూడదు. ఇక వాస్తు ప్రకారం ఏ మొక్కల్ని ఏ దిశలలో పెంచుకోవాలో కూడా చూద్దాం. ప్రతి ఇంటి ఆవరణలోనూ తప్పక ఉండవలసిన వాస్తు మొక్కలు ఉన్నాయి. మనం చాలామంది ఇళ్లలో మనీ ప్లాంట్ చూస్తూ ఉన్నాము.
మనీ ప్లాంట్లు విజయాన్ని, సంపదను ఆకర్షిస్తుందని నమ్ముతూ ఉంటారు. ఇది కుటుంబ ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని చాలామంది నమ్మకం. ఈ మొక్కను పెంచేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే దానిని ఆగ్నేయం వైపు ఉంచాలి. అలాగే ఈ మొక్కను ఎవరికి బహుమతిగా కూడా ఇవ్వకూడదు. తులసి హిందూ మతంలో అత్యంత పవిత్రమైన మొక్క. మంచి ఆరోగ్యము, సంపదను తీసుకురావడానికి ఈ మొక్క సాధారణంగా భారతీయ గృహాల ప్రవేశ మార్గానికి సమీపంలో కనిపిస్తుంది. తులసిని బృందాదేవి అని కూడా పిలుస్తూ ఉంటారు. పురాతన హిందూ గ్రంథాల ప్రకారం సంపద దేవత అయినటువంటి లక్ష్మీ రూపమే అదృష్టాన్ని కూడా తెస్తుంది ఈ తులసి మొక్క. వాస్తు ప్రకారం ఇంటిలో అరటి చెట్లను దక్షిణ దిశలోనే పెంచాలి. కొబ్బరి చెట్టు నైరుతి దిశలో పెంచుకోవాలి. వీలు కాకపోతే ఆగ్నేయము వాయువ్యంలో పెంచడం ఇబ్బందికరం కాదు. బాదం చెట్టును ఇంటి ఎదురుగా పెంచకూడదు. తమలపాకుల చెట్టును ఇంట్లో పెంచడం లక్ష్మీప్రదం. దక్షిణ దిశ ఈ మొక్కకు శుభం. పూల మొక్కల్ని కుండీల్లో పెంచుకునేవారు కుండీల్ని ఇంటికి దక్షిణంలో, పడమర, నైరుతి, ఆగ్నేయ వాయువ్యంలో ఉంచవచ్చు. తూర్పు, ఉత్తరము, ఈశాన్యాల్లో కుండీలను ఉంచరాదు. పాలుకారే చెట్లు, ముళ్ళ చెట్లు, గోరింత చెట్టు, జువ్వి, చింత, మర్రి, కుంకుడు, మునగ, నేరేడు, రేగి, జీడి మామిడి, పోక, అవిస మొదలైన రకరకాల చెట్లు మహావృక్షాలు. ఇంటికి కనీసం 50 అడుగుల దూరంలో సపరేట్ కాంపౌండ్ వాల్ కట్టి ఆ ప్రదేశంలోనే వీటిని పెంచుకోవాలి. అంటే ఇంటి వాస్తుకు ఈ మొక్కలు పెంచే ప్రదేశం వాస్తుకు సంబంధం లేకుండా ఉండాలి. ఇలా చేయటం వలన ఇంట్లో నివసించే వారికి మేలు జరుగుతుంది. మరి తెలుసుకున్నారు కదా, ఇంటిలో ఏ మొక్కలు పెంచాలి, ఏ మొక్కలు పెంచకూడదో, అలాగే వాస్తు ప్రకారం ఇంటి ఆవరణలో ఏ మొక్కలు పెంచాలో కూడా చెప్పటం జరిగింది. మరి మొక్కల విషయంలో ఈ వాస్తు నియమాలను పాటించి దరిద్ర దేవతను మీ ఇంటికి రాకుండా చేసుకోండి. అలాగే మొక్కల విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆనందంగా జీవించండి. Thank you for watching our video. Please do subscribe and like the video.